సైంటిస్ట్ సారంగం కావాలి నీ సాయం, ఓ బుడ్డి సారంగం తిరిగొచ్చే మా కోసం. సారంగం ఎవరు? సార్ మీరెప్పుడొచ్చారు? అది సారంగం. నత్తి సారంగంకి కదా విక్రమ్, నీకెందుకు వస్తోంది? చెప్పండి, ఎవరు సారంగం? ఈ టేపు ఎవరిది? సార్ చెప్తాను, మొత్తం చెప్పేస్తాను. సైంటిస్ట్ అవ్వాలనే పట్టుదలతో ఫ్లేమ్ రిటార్డెంట్ పౌడరు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని మద్రాసు సైన్స్ ఎక్స్పోలో సబ్మిట్ చేయాలని బయలుదేరి నాకు అడుగడుగునా కష్టాలే అండి. మొదట నా బ్యాగ్ దొంగ వెదవ కొట్టేయడం, ఓ మిణుగురు పురుగిచ్చిన చిన్న ఆలోచనతో బ్యాగ్ కనిపెట్టడం. కానీ ఆ దొంగ నా నుండి తప్పించుకుని తిరుపతిలోని ఓ ప్రదేశంలో రాక్షసుల మధ్య నన్ను ఇరికించడం, సుమారు 25 కత్తుల మధ్యలో నా తలకాయ దిష్టి తీయడానికి సిద్ధం చేసిన గుమ్మడికాయలా ఉందండి. ఇప్పుడు వీళ్ళ నుండి తప్పించుకుని నా బ్యాగ్ తీసుకుని మద్రాస్కి ఎలా వెళ్ళాలో ఏంటో. వా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టేప్ 4 ఉందా ఇప్పుడు మీ దగ్గర? ఉంది సార్, తీసుకొచ్చాను. టేప్ 5 నుండి ప్రియా వాళ్ళ ఇంట్లో ఉంది. త్వరగా పెట్టు మరి. అంత రాక్షసంగా ఉన్నవాళ్ళు పువ్వుల్లో పెట్టి మరి నీ బ్యాగ్ ఇవ్వడం ఏంటి సారంగం? మరి అదే కదా పార్వతీశం జరిగిన తమాషా. ఏం జరిగిందో చెప్తానో, జాగ్రత్తగా విను. లంక లాంటి ఆ ప్రదేశాన్ని అయోధ్యలాగా మార్చే అవకాశం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. 25 కత్తుల మధ్యలో నా తల ఇంకొద్ది క్షణాల్లో తెగుతుందనుకునేలోపు ఒక అరుపు వినిపించిందండి. అక్క, బావా, బావా, అక్కడ బావా. ఏమై ఉండదురా బావకి? ఆవిడ భర్త అనుకుంటా అండి. పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతను అలా చూస్తూ ఉండలేకపోయా. నాది ఎలాంటి మనసో మీకు తెలుసు కదండి. కదిలితే చంపేసేలా ఉన్న వాళ్ళ మధ్యలో నుండి తప్పించుకుని ధైర్యం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను అతన్ని ఏదో చేస్తాననుకుని నన్ను ఆపడానికి ప్రయత్నించారు. కానీ నాలో అంత ఆవేశపరుడున్నాడని ఆ క్షణం వరకు నాకు తెలియదండి బాబు. బలంగా ఓ ఇద్దరిని మోచేత్తో తోయగానే ఎగిరి అవతల పడ్డారు. ఆ దెబ్బ చూసి మిగిలినోళ్ళు ఒక అడుగు వెనక్కేశారు. ఇక దాంతో నాకు కాస్త మాట్లాడే అవకాశం వచ్చిందండి. అతను నేను బతికిస్తాను, దయచేసి నా మాట వినండి, నేను బతికిస్తాను. నేను అలా చెప్పగానే భయంతో బాధపడుతున్న ఆ శివంగి కాస్త కూలింగ్ అయ్యి అందరికీ ఆగమన్నట్టు సాయిగ చేసింది. అక్కడ నేను చేసిన ప్రయోగం ఒక ప్రాణాన్ని కాపాడడానికి సాయం చేసిందండి. ఆ ప్రయోగం పేరు డిఫిబ్రిలేటర్. అంటే అప్పటికి నాకు తెలిసిన భాషలో అయితే హార్ట్ షాక్ మెషిన్. 1947లో దీని సాయంతో వ్యక్తిని బ్రతికించారని అమెరికాలోని నాసా నుండి మా పక్క పట్టణానికి వచ్చిన క్రిస్టోఫర్ అనే సీనియర్ శాస్త్రవేత్త చెప్పారు. ఆయన చెప్పినప్పుడు నాకు ఇది మన చుట్టూ ఉండే పరికరాలతో కూడా చేయొచ్చు అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా మెషిన్కి కావాల్సిన వస్తువులు సేకరించడం మొదలుపెట్టానండి. అప్పట్లో సైకిల్స్కి హెడ్ లైట్ వెలిగించేందుకు డైనమో ఉండేది. దాన్ని తిప్పి చిన్న డీసీ కరెంటు పొందొచ్చు. విద్యుత్ ప్రవాహాన్ని ఛాతీకి పంపేందుకు ఎలక్ట్రోడ్ పార్ట్స్ అవసరం ఉంది. దానికోసం అల్యూమినియం ప్లేట్లు సిద్ధం చేశాను. ఆ ప్లేట్లకి ఉప్పు నీటిలో ముంచిన తడిగుడ్డని చుట్టిపెట్టాను. టేబుల్ ఫ్యాన్ కనబడగానే దానికున్న వైర్లన్నీ తీశాను. చిన్న రేడియో కనబడగానే అందులో నుండి 3 డీసెల్ బ్యాటరీలు తీసి వరుసగా జత చేసి వైర్లకి కనెక్ట్ చేశాను. స్విచ్ సిద్ధం చేయడానికి సమయం పట్టేలా ఉందని మాన్యువల్గా ప్రొసీడింగ్ అవుదామని ఒక బండోడి సాయం తీసుకున్నాను. పొంగిన పాలు పొయ్యి పాలన్నట్టు ఈ ప్రయోగం వృధా కాకూడదని
ఆ 3 నామాల సామికి మొక్కుకున్న మొత్తంగా 3 సాయంతో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశా. మెషిన్ అయితే పనిచేసింది గానీ ఇది మనిషికి పనిచేయట్లా, ఇక బ్రతికేలా లేడని మొత్తం అందరూ ఎర్రకాళ్లతో నా వైపు నిప్పులు కక్కుతూ చూస్తున్నారు. చివరాఖరిసారి ప్రయత్నిద్దామని ఛాతికి ఆనిచ్చాండి. అంతే, ఉన్నట్టుండి దగ్గుతూ స్పృహలోకి వచ్చేశాడు అతను. అయ్య బాబోయ్, ప్రాణాలు అతనివే కాదండి, నావి కూడా తిరిగి వచ్చేసాయనిపించింది ఆ క్షణం. భర్తని మళ్ళీ అలా చూస్తానని ఊహించని శివంగి కాళ్ళకి నేను దేవుడిలా కనిపించాండి. ఆయన మేకను బలిచ్చినట్టు నా అంతు చూద్దాం అనుకున్నారు. ఇక్కడ ఉన్నదే సింహం అని తెలియట్లా ఈ జనాలకి. ఇక అందరూ కలిసి నన్ను భుజం మీదకి ఎక్కించుకుని జేజేలు కొట్టారండి. ఇంతలో అడుగులో అడుగు వేసుకుంటూ గర్వంగా నా ముందుకొచ్చి నిలబడింది శివంగి. ఈ రావులమ్మ ఇప్పటిదాకా తీసుకున్నదే గాని ఇచ్చిందే లే. మొదటి తూరి నీకు 2 వరాలిద్దామని నిర్ణయం తీసుకునుండాను. 1 నీ తెలివికి, 2 నువ్వు చేసిన సాయానికే. అడిగేం కావాలనో? నిజానికి అప్పటిదాకా నా బ్యాగ్ తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మృగాల్ని మనుషుల్ని చేసే అవకాశం వస్తే వదులుకోవడం దేనికి అనిపించింది. నమస్కారం అండి, నా పేరు సారంగం. సైంటిస్ట్ అవ్వడం నా కల. మద్రాసులో రేపు నా ఎక్స్పెరిమెంట్ సబ్మిట్ చేయాలి. ఇక్కడి నుండి వెళ్ళడానికే చాలా సమయం పడుతుంది. నా బ్యాగ్ ఇచ్చేస్తే ఇప్పుడే బయలుదేరతా అండి. బ్యాగ్ ఇదిగో అప్పా, తప్పైపోయినది, మన్నించు. 1 చెప్పినవు, 2వ కోరిక కూడా అడుగు. ఇలా అంటున్నా అని ఏం అనుకోకండి. మనం చేసిన పాపాలు ఏదో రకంగా మన కూడా వస్తాయంటారు. దయచేసి దొంగతనాలు, కత్తులు, చంపడాలు ఇవన్నీ ఆపేయండి. ఆ తర్వాత మీకు మంచి జరగకపోతే నన్ను అడగండి. నేనలా అడగగానే ఆవిడ తన భర్త వైపు ఓసారి చూసి కంటతడి పెట్టుకుందండి. ఆ సమయంలో శివంగి అరిచిన అరుపు ఎప్పటికీ మర్చిపోలేనండి బాబు. దెబ్బకు వణుకొచ్చేసింది. రేయ్, తీసుకురండ్రా! ఆవిడలా చెప్పగానే అక్కడి వాళ్ళంతా ఒక్కొక్కరిగా వచ్చి కత్తులు నా పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. అది చూసినప్పుడు అనిపించింది, ఓ సాయం ప్రాణాల్ని కాపాడమే కాదు, ఓ గ్రామాన్ని మార్చే గొప్ప ఆయుధం అవుతుందని. వీళ్లే కాదండి, ఎవరైనా సరే మారాలని పట్టుదలతో అనుకుంటే మారిపోతారండి బాబో. కాని అనుకోవంతే. అదే మనము, మనుషులము. సమయం లేదని మోత్తుకుంటున్నా వినకుండా 40కి పైగా రకాలతో బలవంతంగా మంచి భోజనం పెట్టారండి. వాళ్ళు పెట్టిన కంచం సైజు చూసి కంచం ఏంటి ఇంతుంది అని అడిగా. మొత్తానికి నేనున్న గంటసేపు వాళ్ళు ఉత్సవంలాగా చేసుకున్నారు. ఇక తిరుపతి నుండి బయలుదేరే సమయం రానే వచ్చింది. నా పసుపు కుంకాల్ని కాపాడిన నువ్వు నాకు దేవుడితో సమానం అప్పా. నీకు ఏ ఆపదొచ్చినా ఈ రాముల ముండాదని యాదుంచుకో. నీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేశాను. శివంగి అనుకున్నా కానీ మనిషి చాలా మంచిదండి. నా కోసం 2 కార్లు, బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. సమయం తక్కువ ఉండేసరికి వర్షం పడుతున్నా పట్టించుకోకుండా అడవి గుండా నా ప్రయాణం మళ్ళీ మొదలైందండి. అంత సవ్యంగా జరిగితే అది సారంగం కథ ఎలా అవుతుంది? ఊహించని గోతులే కదా మన రాత మొత్తం. ఆ అడవి దారిలో ఊహించనట్టు ఏనుగులు మమ్మల్ని చుట్టుముట్టేశాయి. వాటిని చూస్తుంటే మమ్మల్ని పాచడి చేసేదాకా వదిలిపెట్టేలా లేవు. ఏం చేయాలో అర్థంగాక ఆలోచిస్తున్న నాకు వాటిని దారి మళ్ళిస్తే తప్పించుకోవచ్చని అనిపించింది. వెంటనే సింహంలాగా గర్జించి ప్రమాదం నుండి బయటపడాలని ప్రయత్నించాను. కానీ ఒక సింహం మనల్ని ఏం చేస్తుందిలే అనుకున్నాయేమో ఏనుగులు. అస్సలు కాదలేదు సరికదా, రెట్టింపు కోపంగా చూశాయి. వెంటనే ఇంకో ఐడియా వచ్చే అందరినీ సింహాల్లాగా గర్జించమని చెప్పాను. అందరం ఒకేసారి గర్జించేసరికే సింహాల సమూహం తమ వైపు వస్తుందని భావించి ఏనుగులు వెళ్ళిపోయాయి. అమ్మయ్యా అనుకుని ఇక ఏ ఇబ్బంది రాదులే అనే ధైర్యంతో కునుకేసాండే. కాసేపటికి ఉన్నట్టుండే కార్కి బ్రేక్ పడింది. అప్పుడే మద్రాసు వచ్చేసిందా అనుకుంటూ కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయా. కాళహస్తి దారిలో స్వర్ణముఖి నది పొంగి కట్ట తెగిపోయింది.
మద్రాస్కి సమయానికి చేరాలంటే నాకున్న ఒకే ఒక్క మార్గం అది. ట్రైన్ని కూడా సులభంగా లాక్కుపోయేంత వేగంగా ప్రవహిస్తోంది నది. మరి ఇప్పుడు నేను దాన్ని ఎలా దాటగలను? సమయానికి సైన్స్ ఎక్స్పోకి ఎలా చేరాను? ఈ విషయాలన్నీ తర్వాతి టేప్లో తెలుసుకుందాం.